హాయ్ ఫ్రెండ్స్, సేమియాల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మందపాటి గిన్నె తీసుకుని నెయ్యి వేసుకోవాలి. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెయ్యి. సేమియాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిక్వెస్ట్ అండి. మనం ఒక గ్లాస్ సేమియాలు తీసుకుంటే దానికి 3/4 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. సేమియాలు బాయిల్ అయ్యాక చక్కెర వేసుకోవాలి. చక్కెర ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే 1/2 గ్లాస్ చక్కెర వేసుకోవాలి. కొంచెం స్వీట్గా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. 3/4 కన్నా కొద్దిగా తక్కువ అలా. ఈ చక్కెర కరుగుతుంది అని చక్కెర అంతా కరిగాక పాలు యాడ్ చేసుకోవాలి. చక్కెర అంతా కరిగాక పాలు యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. పాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఉట్టి పాలతో అయినా కూడా చేస్తారు. నేనైతే ఇక్కడ వాటర్తో ఉడకబెట్టి తర్వాత పాలు యాడ్ చేశాను. ఇలా అయినా కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మనం ముందే అయినా ఫ్రై చేసుకోవచ్చు. సేమియా కన్నా ముందు నేను మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో పాయసం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. మనం మందపాటి గిన్నె పెట్టుకుంటే ఏమంటుకోదు. అంటుకుందంటే మాడు వాసన వచ్చి టేస్టే మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా రెడ్ కలర్లో ఫ్రై అయ్యాక పాయసంలో యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదాము, జీడిపప్పు యాడ్ చేశాను. ద్రాక్ష మా పిల్లలు తినరు, అందుకే వేయలేదు. ఏలకుల పొడి కూడా వేయాలి. చివరిలో ఏలకుల పొడి వేసి కలిపి ఒక 2-3 మినిట్స్ పెట్టి దించేయాలి, అంతే. సాఫ్ట్గా క్రీమీగా ఉండే సేమియా పాయసం రెడీ. మనకు మిల్క్ ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. రన్నీగా ఉండాలి కన్సిస్టెన్సీ అనుకుంటే మిల్క్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.